లవ్ అప్ అసలు ఈ బాడీకి లవ్ సెట్ అవుద్దని ఎలా అనుకున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఈ విధంగా ఈ డైలాగ్తో లాస్ట్లో మీ ఫొటోస్ పెట్టుకొని ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ యాప్ కావాలి. మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి. ఫస్ట్గా మీరు ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పాండా VPNని కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు మీ వీడియో క్రియేట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ క్యాప్కట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా ఫస్ట్గా మనం ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి ఒకసారి. అయితే కింద ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ స్క్రోలింగ్ చేసుకోవాలి. స్క్రోలింగ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని. ఈ వీడియో నుంచి మనం ఆడియోని సపరేట్ చేస్తాం అనమాట, అంతే. ఓకే, సో సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ వీడియో ఇక్కడ టైం లైన్ చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు డైలాగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 5 సెకండ్స్ నుంచి మనకి ఇక్కడ ఫొటోస్ రావడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లోకి తీసుకొచ్చి స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ వీడియోని మాత్రమే స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ ఫొటోస్ వస్తాయి కదా, ఈ పొజిషన్లోకి ఇప్పుడు మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి. సో దానికోసం ఈ ఫొటోస్ ఉన్న పార్ట్ని, నేను ఇచ్చిన వీడియోలో ఉన్న ఈ ఫొటోస్ ఉన్న పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. టోటల్గా 4 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటోని వచ్చేసి ఇక్కడ 2 సెకండ్స్ వరకు డ్యూరేషన్ పెట్టుకోవాలి. సెకండ్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 1.5 సెకండ్ వరకు. అండ్ థర్డ్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి కూడా 1.5 సెకండ్స్ వరకు పెట్టుకోండి. అండ్ ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంటుంది, ఇది 2 సెకండ్స్ వరకు పెట్టుకోండి. ఓకే, సో అంతే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వస్తుంది వీడియో అనేది. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కింద యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ ఫస్ట్ ఫోటోకి ఈ బ్లాక్ హోల్ యానిమేషన్ ఎఫెక్ట్ని ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనకు ఇక్కడ బ్లాక్ హోల్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలన్నమాట. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 1 సెకండ్ వరకు పెట్టుకోవాలి. అండ్ దీని తర్వాత మనకి సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి దీనికి ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు దీనికి ప్యాడింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలి, దీనికి ఇది ఎఫెక్ట్. ఓకే, అండ్ దీని తర్వాత థర్డ్ ఫోటో ఉంటుంది. థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా దీనికి వచ్చేసి ఇక్కడ మనకు అన్ఫోల్డ్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలి సింపుల్గా. దీని తర్వాత లాస్ట్ ఫోటో ఉంటుంది. యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. అండ్ కిందికి స్క్రోలింగ్ చేసుకొని దీనికి ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ ఓపెనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ సింపుల్గా. ఓకే, ఇది రొటేషన్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ని ఇచ్చేసేయాలి మనకి దీనికి. ఓకే, అండ్ ఈ విధంగా ఈ రొటేషన్ ఎఫెక్ట్ ఇచ్చేసిన తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఫొటోస్ ఉన్న పొజిషన్లోకి తీసుకురావాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అండ్ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్పీడ్ని 20 చేసుకోవాలి. అండ్ ఇంటెన్సిటీని వచ్చేసి ఇక్కడ 10 చేసుకోవాలి ఇక్కడ. అండ్ రైట్ క్లిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ని చివరి దాకా తీసుకురావాలి ఇక్కడ వరకు ఈ విధంగా. అండ్ మళ్ళీ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చి వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకు ఇదే ట్రెండింగ్ సెక్షన్లో మనకి ఇక్కడ వైట్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఉంటుంది. వైట్ ఫ్లాష్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్ని చివరి దాకా తీసుకురావాలి. ఓకే, అయితే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ పైన రిజల్యూషన్ వచ్చేసి 50 లేదా 60 ఫ్రేమ్ రేట్ పెట్టుకోండి. అండ్ రిజల్యూషన్ మీకు 1080p 4K ఎంతవరకు కావాలో అంతవరకు సెట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.